ఏడుకొండల స్వామి వారికి దద్దోజనం అంటే మహా ప్రీతి కదా! సో, అందుకని ఈవినింగ్ పూజ నిమిత్తం ఇలా దద్దోజనం అయితే చేశాను. ఏదో ఒక నైవేద్యం డిఫరెంట్‌గా చేయాలని అనిపిస్తూ ఉంటుంది మనసుకి. సో, అందుకని ఈరోజు దద్దోజనం అయితే గుర్తొచ్చింది. అందుకనే త్వరగా చిన్న గ్లాస్ రైస్ అయితే ఉడికించేసేసి, కొంచెం ఆవు పాలు తోడుపెట్టుకొని చక్కగా పెరుగన్నం కలిపేసేసి, ఇక దద్దోజనానికి పోపయితే వేసేస్తున్నాననమాట. అన్నట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పోపు అంటేనే ఖచ్చితంగా మిరియాలయితే కంపల్సరీ అనమాట దద్దోజనంలో. అలాగే కొన్ని దానిమ్మ గింజలు కూడా యాడ్ చేశాను అమ్మవారికి ఇష్టమని. ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యితో మాత్రమే పోపు పెట్టాను. అన్నట్టు నా చిన్నప్పుడు పాటి మీద వెంకటేశ్వర స్వామి గుడి అని మా ఊర్లో ఫేమస్ అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు అలాగే మేము కూడా చాలా దగ్గరలో ఉండేవాళ్ళం వెంకటేశ్వర స్వామి గుడికి. ఇక సాటర్డే వచ్చిందంటే చాలు దద్దోజనం అయితే చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. తిన్నట్టు ఇంకెక్కడా తిన్నట్టు కూడా అనిపించదన్నమాట. అంత ఫేమస్ అన్నమాట గుడి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది కదా! సో, ఆ టైంలో ఇక ముగ్గుల పోటీలు అయితే పెడుతూ ఉంటారన్నమాట గుడిలో మాత్రం. ఎప్పుడు కూడా పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ అయితే తెచ్చుకుంటాను. ఒకసారి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. చిన్నతనం అంతా కూడా ఆ గుడిలోనే గడిచిపోయింది. ఓం నమో వెంకటేశాయ. వీడియో చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.